గట్టిగా ఆనబడితే రోడ్ల మీద వరద, గల్లీల బురద, ట్రాఫిక్ జామ్లు అంత చిత్తడి 2-3 రోజుల దాకా అంత ఎట్లనే ఉంటది. దానికే ఎంతో అనుకుంటాం, గులుక్కుంటాం. కానీ కేరళ రాష్ట్రం వయనాడులో వచ్చింది మామూలు వరద కాదబ్బా. లెక్కగట్టలేనంత నష్టం చేసింది. దేశమంతా అయ్యో అనుకున్నది. ఆపతులున్నోళ్ళ మంచి చెడ్డలు పెద్దలు అరుచుకోవాలి కదా. మోడీ సారు హెలికాప్టర్ ఎక్కి మొగుల మీదకెళ్ళి చూస్తే గిట్లున్నది వయనాడ్ ఏరియా. అట్రోకు కేరళ సీఎం విజయన్ సారు అలకటి కంప్యూటర్ల ఫోటోలు చూపించుకుంటా ఏడేమైందో ఆఫీసర్లు చెప్పిండ్రు సారుకు. అంతా చూసినాక కిందికి దిగి నడిచిండ్రు. 10 రోజుల కిందట అద్దమ్మ రాత్రి వరద ఎట్లొచ్చింది, కొండల మీదకెళ్లి బండలెట్ల జారింది, ఇండ్లెట్ల కూలినాయి, డెడ్ బాడీలు ఎటు నుక్కవైనాయి, కడమోళ్లు ఎట్ల బచాయించింది, మిలిటరీ వచ్చి ఎట్లా కాపాడిందని అంతా చెప్పుకొచ్చిండ్రు ఆర్మీ ఆఫీసర్లు. వరదలు చేయవట్కే 300 మందికి మీద కాలం చేసిండ్రు. 100 మంది దావుకండ్ల పడ్డరు. ఇక కూలిన ఇండ్లకైతే లెక్కే లేదు. అంత ఆగమాగం జగన్నాథం. పబ్లిక్ అందరినీ ఇంకో తావుల పెట్టిండ్రు కదా. ఆడికి సుత పోయి ఓదార్చి ధైర్యం చెప్పిండు. ఎవ్వరు బుగులు పడొద్దు, అందరికీ ఆసరైతమని మాటిచ్చిండు. పార్లమెంట్ మీటింగ్లు ఒడిచినాయి కాబట్టి ప్రధానమంత్రి సారు కేరళకొచ్చి జరిగిన నష్టం చూసిండన్నట్టు. అటెన్క ఆఫీసర్లతోటి మీటింగ్ నడిచింది. సెంటర్కెళ్లి 2000 కోట్లు పంపాలని కోరిండు సీఎం విజయన్ సారు.